కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో ప్రెజెంట్ మీకు? బేసికల్గా ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటే అట్లా పనిచేయాలి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎట్లుంటే అట్లా పనిచేసినాం. ఈ పార్టీకి ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి కొంచెం కలిసిపోవాలి. కలిసిన తర్వాత కొంత వాళ్ళకు అనుగుణంగా పార్టీకి అనుగుణంగా తిరగాలనే ఉంటుంది తప్ప సొంత ఎజెండాలు పెట్టుకొని తిరగడం నాకు ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. ఎందుకు మరి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు? ప్రెజెంట్ ఎక్కడ మీరు కనిపించట్లేదు. అంటే మనకి ఏమైనా ప్రోటోకాల్ ఏదన్నా ఇచ్చేది ఉంటే దాని మీద మనం వర్క్ చేయొచ్చు. మనం ఎప్పుడు అవసరం అనుకుంటారో, ఎప్పుడు బాధ్యతలు ఇస్తే అప్పుడు మనం కంపల్సరీ వర్క్లో ఉంటామండి. బేసికల్గా పెద్ద అంత ఇప్పుడు మన అవసరం అనుకుంటే ఇంపార్టెన్స్ ఇస్తారు కంపల్సరీ, అప్పుడు మనం వర్క్ చేయడానికి కూడా సిద్ధం ఉంటుంది. సో ఇంపార్టెన్స్ లేదు అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో మీకు? ఇంపార్టెన్స్ అంటే వర్క్ను బట్టి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎప్పుడు దాదాపు సంవత్సరం పైన అయింది కదా మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. మరి ఏంటంటే ఎక్కడ మీకు పెద్దగా ప్రాధాన్యత దక్కినట్టు కనిపించట్లేదు? ఏముంటుందండి ప్రాధాన్యతలు అంటే మళ్ళీ ఎలక్షన్ వస్తేనే ప్రాధాన్యత ఉంటుంది. అట్లెట్లా ఉంటుందా సార్? అంటే ఏదైనా నామినేటెడ్ పదవి కానీ లేకపోతే ఒక గుర్తింపు అనేది ఉంటుంది, ఇన్ఛార్జీలని ప్రకటిస్తారు. సో మీరు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉండండి అని ఇలాగా అయితే కొన్ని పోస్టులు అయితే ఇస్తారు కదా, కనీసం మీరు వాటికి అంటే అలాంటి వాటికి కూడా ఎక్కడ కనిపించట్లేదు. జనరల్గా ఎట్లుంటుందంటే ఇది చాలా పెద్ద పార్టీ, కేంద్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే దాదాపు 50-60 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళకి కూడా పదవులు రానోళ్ళు ఉన్నారు. సీనియర్లు నాకు పదవి రావాలి అని వెంట తిరిగి అట్లా తెచ్చుకునేంత అది కూడా అంటే అదే సీనియర్లను చూసుకొని వాళ్ళు ఇచ్చుకున్న తర్వాత ఒకవేళ మనకు అవసరం ఉంటే ఇస్తారు. ఇప్పుడు కాకుండా ఇంకోసారి కాకుండా ఇంకొకసారి. అంటే పదవులే ప్రాధాన్యత కాదు కదా. అంటే పదవులు ఉన్నా లేకున్నా కానీ పార్టీలో వర్క్ చేసుకుంటుండాలి. 2 సార్లు ఎంపీ కింద వరంగల్ జిల్లాకి చేశారు మీరు. అయితే వరంగల్ జిల్లాలో మీరు 2 టర్మ్లుగా ఎంపీ కింద ఉన్నప్పుడు అసలు ఏమి అభివృద్ధి చేశారు చెప్పండి మీ హయాంలో ఉన్న? జనరల్గా ఎట్లుంటుందంటే కేంద్ర ప్రభుత్వం అండి, బీజేపీ ప్రభుత్వం ఉన్నది 2 టర్ములు కూడా. బీజేపీకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ వర్క్లు అయితే ఉంటాయి. వాళ్ళకి ఏదైతే ఇంపార్టెన్స్ ఇస్తారో దాని మీద వర్క్ డెవలప్మెంట్ చేస్తారు. అంటే ఆ విధంగా మనం క్యాల్కులేషన్ చేసుకుంటే నేను 2 టర్ములు ఎంపీగా ఉన్నప్పుడు నేషనల్ హైవే దాదాపు 96 కిలోమీటర్ నేషనల్ హైవే తీసుకురాగలిగినాం. అంటే అవన్నీ మనకు ఖాతా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చినా కానీ మన కాన్స్టిట్యున్సీ కాబట్టి, మన నియోజకవర్గం కాబట్టి నేషనల్ హైవేసే కానీ దాదాపు ఒక 300 కిలోమీటర్ల వరకు నేషనల్ హైవేస్ కూడా రావడం జరిగింది. స్మార్ట్ సిటీ రావడం జరిగింది. ఈ రైల్వే బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జిలు కానీ దాదాపు చాలా తీసుకొచ్చినాము. లేకుంటే వరంగల్ సిటీని, వరంగల్లో ఉన్న రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించినాం. చాలా గొప్పగా మార్పు చెందింది. అంటే ఎస్కలేటర్లే కానీ, కాజీపేటనే కానీ, వరంగల్లే కానీ, ఎస్కలేటర్లే కానీ ఇవన్నీ కూడా చాలా వర్క్లో ఎక్కువ నేనున్నప్పుడే డెవలప్ అయింది. అంటే గత చరిత్ర స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి చూసుకుంటే నేషనల్ హైవేకి అయితే చాలా ఇబ్బంది పడేది. అంత నేషనల్ హైవే వచ్చిందంటే మన టైంలో అవి రావడం జరిగింది. అంటే ఎప్పుడైనా మనకు ఎజెండా పట్టుకొని పోతే వాళ్ళు చేయాలని ఏముండదండి పార్టీలో. బీజేపీ పార్టీ కాబట్టి వాళ్ళకు అనుగుణంగా ఉన్నది చేసుకుంటూ అంటారు. మనము క్యాజువల్గా అంటే ఎవరున్నా కానీ అది ఖాతాలలో వేసుకుంటూ అంటారు తప్ప కానీ అదేదో మనం గొప్పగా చేసినాం అనేది కాదు. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అంటే కొంత లిస్ట్ నేను దాదాపు నా ఎంపీ పదవి అయిపోయిన టైంలో కూడా నేను చేసిన ఎన్ని వేల వర్కులు ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ని వేల దేని ఇష్యూస్ కూడా మాట్లాడినాము. అంటే వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ కానీ, వ్యాగన్ బరోలింగ్ దానికోసమే కానీ, లేకుంటే ఇవన్నీ కూడా చాలా అంశాల మీద మాట్లాడినాము, లెటర్స్ ఇచ్చినాము. ఏమైనా ఢిల్లీలో ఉన్నదంటే ఇదే పని కదా. దాదాపు వరంగల్ చాలా డెవలప్ అయింది అంటే నేనున్న టైంలో. అది నా గొప్పతనం అని కాదు, పార్టీలు నిర్ణయం చేసుకొని వాళ్ళు ఇది ఇంట్రెస్ట్కి ఇచ్చినాయి తప్ప కానీ మనం రిప్రజెంటేషన్ ఇవ్వడము అట్లాంటివి కూడా చాలా చేసి. మీ రిప్రజెంటేటివ్స్ ఏమన్నా ఉండేవా? అంటే మీరు ఇది చేయాలి అని ఎప్పుడైనా కూడా మీరు ప్రతిపాదన పెట్టేవారా పోనీ పార్లమెంట్ సమావేశాల్లో గట్టని? 100%. ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ నేను పెట్టినే. వరంగల్లో హృదయే కానీ ఒకటి మినీ ట్యాంక్ బండ్ మొత్తం అది కేంద్ర ప్రభుత్వం పరిధిలే.
భద్రకాళి బండ్ అదంతా కూడా నేను తీసుకొచ్చింది 36 కోట్లు. అట్లనే రూర్బన్ కింద కూడా 32 కోట్లు ఒక మండలాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయడం. అట్లా పర్వతగిరి మండలంలో కూడా ఆ పర్వతగిరి మండలిలో కూడా రూర్బన్ దాని కింద కూడా తీసుకొచ్చి ఆ మండలి కూడా డెవలప్ చేయడం జరిగింది. జనరల్గా నాకు ఎట్లుంటుందంటే పనులు చేస్తే కానీ ఎక్స్పోజ్ చేసుకొని చెప్పుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నట్టు. అంటే ఎక్కువ ఏముండే అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బాగా ఎమ్మెల్యేలకు ఇంపార్టెన్స్ ఇచ్చేది పార్టీలో. నేను కూడా మేమనుకున్నది అంటే అక్కడ కేసీఆర్ ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు రేపు గెలిపించేది వీళ్ళే కదా అని నేను కూడా పెద్ద ఎమ్మెల్యేలకు పేరు వచ్చినా కానీ ఎంపీకి వస్తుంది కదా, దాంట్లో ఏమున్నది, మళ్ళీ టికెట్ ఇచ్చినప్పుడు తిరిగి కష్టపడేది వాళ్ళే ఉంటారు. ఎమ్మెల్యేలకు సీఎం గారు అప్పుడున్న సీఎం కేసీఆర్ గారు ఎమ్మెల్యేలకు ఇంపార్టెన్స్ ఇస్తే అది తెలిసి కూడా మనం ఎమ్మెల్యేలతో డిస్టర్బెన్స్ ఎందుకు, వాళ్ళ కాంట్రవర్సీ లేకుండా మనం పనులు చేసినా కానీ ఓపెనింగ్లో వాళ్ళు చేసినవి చాలా. అంటే ఎంపీలకు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదన్న మీ ఆరోపణ? ఎంపీలకు ఇంపార్టెన్స్ లేదు, మనకి అందరు ఎంపీలకు కాదు కానీ అలాంటి చిన్న వాళ్ళకి కొంత ఇంపార్టెన్స్ చాలా తగ్గించేది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోయేది. అంటే మీరు చిన్న వాళ్ళని మీరు అనుకుంటున్నారు కదా. నేను అంటే 2015లో వచ్చినటువంటి ఫస్ట్ బై ఎలక్షన్లో మీకు వచ్చినటువంటి మెజారిటీ అంతా ఇంత కాదు, దాదాపు దేశంలోనే 7వ స్థానంలో మీరు నిలిచారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఎట్లేదన్నా బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడే దిగి వచ్చి మరి ఆ టైంలో ఆ బై ఎలక్షన్లో మీకు పనిచేశారు కదా, మరి దాని ఇంపార్టెన్స్ అని అనరా? అప్పటి వరకు దయాకర్ అంటే ఊరు పేరు లేని వ్యక్తి, అది కేవలం పార్టీని చూసి కేసీఆర్ని చూసి అది వేయడం జరిగింది. కాకుంటే కేసీఆర్ గారు నాకు ఇవ్వడం కూడా నేనేదో ఇంట్లో దుప్పటి వేసుకొని ముసుకేసుకొని పడుకోలే. 2001 నుండి కూడా ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని, కష్టపడ్డ వ్యక్తిని. నా మీద కూడా చాలా కేసులు అయినాయి. నేను వర్ధనపేట ఇన్ఛార్జిగా కూడా వర్క్ చేసిన, పార్టీ ఏది చెప్తే అది చేసిన. కాకుంటే ఏంటంటే నా సొంత ఎజెండాలు పెట్టుకొని ఎక్స్పోజ్ కావాలని నాకు లేకుండే. ఎప్పుడైనా పార్టీ లైన్లో ఉండాలి, పార్టీకి లాయల్గా ఉండాలి, అట్లా చూసేదే తప్ప. కానీ నేను ఎప్పుడు కూడా సొంత సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం, భూ కబ్జాలు చేయడం, అవి చేయడం ఇవి చేయడం అట్లాంటి అంటే పార్టీకి అనుకూలంగా ఉండాలి, పార్టీకి మంచి పేరు తేవాలనే ప్రయత్నంలో ఒక గ్యాస్ డీలర్గా ఉండే మిమ్మల్ని తీసుకొచ్చి ఒక గ్యాస్ డీలర్గా ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి ఎంపీ డైరెక్ట్గా కొంతమంది కార్పొరేటర్ టికెట్లు ఇచ్చి, లేకపోతే మేయర్లు ఇచ్చి, ఎమ్మెల్యే సీట్స్ ఇచ్చి, లేకపోతే ఇంకేదో నామినేటెడ్ పదవులు ఇచ్చి వాళ్ళకు ఒక టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ మీకు డైరెక్ట్గా టికెట్ ఇవ్వడం జరిగింది కదా ఆ టైంలోను, అందులోనూ మొత్తం హోల్ పార్టీ అంతా వచ్చి మీకోసం పనిచేసింది. 100%. అది నేను అదృష్టవంతుని. అంటే గ్యాస్లు అమ్ముకునే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ని తీసుకొచ్చి చేసిందని మీరు అంటారు, 100% అది కరెక్టు. అది దానికంటే ఎప్పుడూ పార్టీలో బీఆర్ఎస్ జెండా పట్టిన వాళ్ళు కూడా మంత్రి పదవులు తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో జెండా పట్టలేదు, ఎవరితోటైతే కొట్లాడినామో వాళ్ళే ఇప్పుడు బీఆర్ఎస్ను అది చేస్తాను, లీడ్ చేస్తాను. అట్లాంటి వాళ్ళకి ఇచ్చిన మాత్రాన కింది స్థాయిని తీసుకురావడం తప్పెందుకైతుంది? ఎవరితోటైతే కొట్లాడినామో వాళ్ళ పేర్లు చెప్పనేమో. ఇక్కడ తప్పు ఒప్పు గురించి మాట్లాడట్లేదు, నేను తప్పు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటుంటే లేదు మీకు ఇంత వాల్యూ ఇచ్చారు కదా. నేను అనేది ఏంటంటే నాకు ఇంపార్టెన్స్ ఇచ్చింది అనేది నేను చెప్పుకుంటున్నా. 100% నాకు ఇంపార్టెన్స్, అది నేను అదృష్టవంతులు, అవకాశం నాకు రావడం చాలా సంతోషం. నాతో పాటు జెండా పట్టిన వాళ్ళు, కొత్తగా పార్టీలకు వచ్చిన వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు అయిన, నేను ఒక్కని కాదు. తెలంగాణ ఉన్నప్పుడు ఎవరితోటైతే కొట్లాడినామో వాళ్ళు కూడా మంత్రి పదవులు తీసుకున్నారు, వాళ్ళు కూడా పార్టీల పదవులు బాగా ఎంజాయ్ చేసింది. ఏమో అంటారు చూసినావా, చీమలు పెట్టిన పుట్టలలో పాములు వచ్చినాయి ఇప్పుడు. అట్లా కూడా పార్టీలో ఉన్నది. నిజమైన కార్యకర్తను గుర్తించే పరిస్థితి లేదు కొంత. అంటే నేనని కాదు, పదవులు వస్తాయి రావు. కాకుంటే ఎప్పుడు కూడా ఉద్యమకారుడే కానీ ఎప్పుడు 2001లో పనిచేసిన నేను చిన్న స్థాయిని ఏ పార్టీలో అయినా పనిచేయచ్చు. నాకు వ్యక్తిత్వం విలువలు ఏమి లేవు. నాకు చిన్న స్థాయిని నేను ఎన్నైనా పోవచ్చు. కానీ ఎందుకు పోలేదు? కేవలం ఉద్యమ కాన్సెప్ట్ ఉన్నది, తెలంగాణ వాదంలో బలం ఉన్నది, తెలంగాణ కోసం పని చేయాలనే ఆలోచనే తప్ప కానీ పదవులు వస్తాయని కాదు. నేను ఒక ఎమ్మెల్యేకు దగ్గర ప్రియ శిష్యునిగా ఉందాం అనుకుని వచ్చిన. అట్లాంటి ఎంపీ అయినంత మాత్రాన ఇక ఎంపీ కావంగానే ఇక నా పని అయిపోయింది అనుకోవడం కాదు కదా. చిన్న కార్యకర్తను కూడా కాపాడుకునే అవకాశాలు ఉండాలి. నేను కార్యకర్తగా ఉన్నా కాబట్టి కార్యకర్తలు నా దోస్తులు ఏది కానోళ్ళు కూడా ఉన్నారు, సర్పంచ్ కానోళ్ళు కూడా ఉన్నారు. నేను 2 సార్లు ఎంపీ అయినా.
నాతో జెండా పట్టుకొని తిరిగినాడు. అంటే వాళ్ళకు కూడా దగ్గరలో పనిచేసుకునే అవకాశం ఉండే